సరే, కానీ దేవుడు ఆ జనాన్ని చూడడు. తనకి సూచన ఏంటంటే పిండి కొంచెమే, నూనె కొంచెమే, కానీ 3.5 సంవత్సరాలు ముగ్గురు వ్యక్తులు 3 పూటలు తిని బ్రతకగలిగారు. అర్థమవుతుంది మీకు? పిండి కొంచెమే, నూనె కొంచెమే. ఆ కొంచెం దాన్ని ఆశీర్వదిస్తే దేవుడు 3.5 సంవత్సరాలు పోషించగలిగాడు. ఆయన చేసే అద్భుతాలు అలా ఉంటాయి. కనుక మనము నమ్మాలి. నమ్మి సమస్తము ఆయన మీద ఆధారపడితే మన జీవితంలో ఏది కొదువ ఉండదు. స్తోత్రం. సరే, మరి దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదామండి. ఆదికాండము 31వ అధ్యాయము. ఆదికాండము 31వ అధ్యాయము 40వ వచనం. ఆదికాండము 31వ అధ్యాయము 40వ వచనం. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని, నిద్ర నా కనులకు దూరమాయెను. స్థాలు. ఇక్కడ యాకోబు మాట్లాడుతున్నాడు. తన మామైన లాబానుతో మాట్లాడుతున్నాడు. పగటి ఎండకి ఎండిపోయాను, రాత్రి మంచుకు తడిచాను, నా కనులకి నిద్ర లేదు, నా కన్నులు క్షీణించిపోయాయి, నా జీవితము ఇలాగ అయిపోయిందని తన మామతో తన బాధను చెప్పుకుంటున్నాడు. యాకోబు యొక్క జీవితంలో మనం చూసినప్పుడు, యాకోబు యొక్క జీవితాన్ని మనము స్టడీ చేసినప్పుడు, అతని మనస్సు, అతని నడక, అతని జీవిత వైఖరి మనము స్టడీ చేస్తే అతను అంటాడు, 20 సంవత్సరాలు నా జీవితంలో ఎన్నడూ నేను సుఖపడలా. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు నా కన్నులకు నిద్ర కరువైపోయింది. 20 సంవత్సరాలు ఎండకి ఎండాను. 20 సంవత్సరాలు మంచుకు తడిచాను, క్షీణించిపోయాను, కృంగిపోయాను. అయినా ఇప్పటికి కూడా నా జీవితంలో సుఖము అనేది కరువైపోయింది. నిద్ర నా జీవితంలో కరువైపోయింది. సమాధానం నా జీవితంలో కరువైపోయింది. నేను సంతోషముగా నవ్విన దినాలు కరువైపోయాయి. ఇంకా నన్ను కృంగదీయాలని నువ్వు ఎందుకు నా ఎంటబడుతున్నావు అని తన మామైన లాబానుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సందర్భం ఏ సందర్భం అంటే, 20 సంవత్సరాలు తండ్రి ఇంటి నుండి పారిపోయిన యాకోబు తన మామ దగ్గర 20 సంవత్సరాలు కష్టపడి ప్రయాసపడి తండ్రి ఇంటి మీద జ్ఞాపకం వచ్చి నా తండ్రి ఏమైపోయాడో, నా తల్లి ఏమైపోయిందో అని కలవరపడుతున్న వేళలో ఒక రాత్రి తన మామ దగ్గరికి వెళ్ళి, మామా, ఎందుకో 4 రోజుల నుంచి నా కళ్ళల్లో మా నాన్న గుర్తుకొస్తున్నాడు, మా అమ్మే గుర్తుకొస్తుంది. 20 సంవత్సరాలు అయిపోయింది, నేను వారిని చూడలేకపోయాను, ఎందుకో నాకు వారు గుర్తుకొచ్చారు, నేను వెళ్తాను, నన్ను పంపించు అని అన్నప్పుడు లాబాను పంపిస్తూ ఉన్నాడు. మార్గ మధ్యలో పరిగెత్తుకొని వచ్చి ఆపేసి,
యాకోబుని బాధ పెట్టారు. అప్పుడు అంటున్నాడు, ఇంకా నన్ను విడిచిపెట్టవా? ఇన్ని సంవత్సరాలు నీ 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 దగ్గర ఉండి ఎంత కష్టపడ్డానో, ఎంత శ్రమపడ్డానో, ఆ? నేను కృంగిపోయాను, అలసిపోయానయ్యా. ఇప్పుడైనా నన్ను వదిలేసేయ్, నేను నా తండ్రి ఇంటికి వెళ్తాను అని ఇక్కడ బాధపడుతూ యాకోబు మాట్లాడుతున్నాడు. గమనించండి దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాల్లో చూసినప్పుడు పండుకుంటే ఒక్కొక్కసారి నిద్ర పట్టదు. కారణం ఏంటి? కుటుంబం ఎటుపోతుందో, పిల్లలు ఎటు వెళ్తున్నారో, కుటుంబ సమస్యలను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, లేకపోతే వస్తున్న ఆరోగ్యం కాదు అనారోగ్యాన్ని బట్టి, లేస్తున్న నిందలు, శత్రువులను బట్టి కొన్నిసార్లు మనము కృంగిపోయే పరిస్థితులు ఉంటాయి. యాకోబు వలె కనులకు నిద్ర కరువైపోయిన జీవితము ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. పైకి బాగానే ఉంటున్నారు, కానీ వారి జీవితంలో లోపలికి వెళ్ళి తొంగి చూస్తే, వారి జీవితంలో ఎంతగానో కృంగి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో, వారి బాధ, వారి కష్టము ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో, ఒంటరితనములో పడక మంచం మీద ఎక్కి ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి యాకోబు జీవితంలో. కారణం ఏంటో తెలుసా? వీటన్నిటికీ కారణం ఏంటో తెలుసా? యాకోబు దేవుని యొక్క ప్రణాళిక ద్వారా పుట్టాడు. హల్లెలూయా. రిబికమ్మ ఏడ్చి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే, ఇస్సాకు ఏడ్చి ఒక్క బిడ్డని అయ్యా, జనమంతా గొడ్రోలు అంటున్నారయ్యా, జనమంతా పిల్లలు కలగరు అంటున్నారయ్యా, మీ నాన్నకి కొన్ని 100 సంవత్సరాలప్పుడు ఒక బిడ్డ పుట్టాడు, నీకు కూడా అదే గతవుద్దని నిందిలేస్తున్నారయ్యా అని ఏడ్చి ఇస్సాకు రిబకమ్మ ప్రార్థన చేస్తే, దేవుడు రిబకాతో మాట్లాడుతున్నాడు, నీ గర్భములో 2 జనములు ఉంటారు, 2 గోత్రపు వారు నేను నీకు ఇస్తున్నాను. అయితే వారు భూమి మీదకి రాకమునిపే, గర్భములో పడకమునిపే దేవుడు ఏమన్నాడు తెలుసా రిబకాతోని? ఇదిగో, పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు, చిన్నవాడు పెద్దవాడిని ఏలుతాడు. దేవుడు ముందుగా రిబకాకు చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటంటే, నేను నీ గర్భములో పుట్టిన చిన్న కుమారుని నేను ఎన్నుకున్నాను, నేను ఆశీర్వదిస్తాను, అతని జనము పెక్కుమంది అగునట్లుగా నేను అతన్ని దీవిస్తాను అని రిబకాతో దేవుడు వాగ్దానం చేశాడు. ఇప్పుడు యాకోబు వాగ్దానం చేసిన వ్యక్తే కాదా? మీరు చెప్పండి. యాకోబు దేవుని ప్రణాళికలో ఉన్న వ్యక్తే కాదా? దేవుడు ఎన్నుకున్న వ్యక్తే కాదా? దేవుడు ఎన్నుకున్న వ్యక్తే. అయితే యాకోబు యొక్క బుద్ధి, లేక ఇంత ప్రార్థన చేసిన రిబకమ్మ బుద్ధి మందగిల్లింది. స్తోత్రం, హల్లెలూయా. చూసారా, ఇంత ప్రార్థన చేస్తే దేవుడు ముందుగానే చెప్పాడు కదా ఆ తల్లికి, మరి ఆశీర్వాదము కోసం. వింటున్నారా? కుమారుడు ఆశీర్వదించబడాలని తండ్రిని మోసం చేశాడు, అన్న మోసం చేశాడు. దేనికోసం? ఆశీర్వాదం కోసం. ఇప్పుడు రిబకాకి దేవుడు ఏమని చెప్పాడు? నేను నీ కుమారుని నిశ్చయముగా ఆశీర్వదిస్తానని చెప్పాడు కదా. మరి ఆ విశ్వాసం ఆమెకు లేదు. ఈ రోజున కొంతమంది తల్లులు ప్రార్థన చేస్తారు. మొదట్లో నేను ఏమని చెబుతున్నానంటే, మొదట్లో దేవుని మీద ఎంత ప్రేమో, ఎంత నమ్మకమో, ఎంత విశ్వాసం ఉంటుంది.
కానీ రాను 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 ఏమవుతుందో తెలుసా? దేవుని మీద నమ్మకం తగ్గిపోద్ది. దేవుడు అంటే అసలు నమ్మకం ఏమీ ఉండదు. ఆయన చేస్తాడో చేయడో అలా అయిపోతుంది జీవితం. ఇప్పుడు ఆశీర్వాదం కోసం తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. ఇప్పుడు అన్న బాధపడి కత్తి తీసుకొని తమ్ముని చంపటానికి వస్తే అప్పుడు రిబుకమ్మ అరే ఇక్కడ ఉంటే నీ అన్న చంపేస్తాడు, కొన్నాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళి తలదాచుకొని ఆయన, ఆ తర్వాత నేనే తీసుకొని వస్తాను అని యాకోబుని సాగనంపించింది. ఇప్పుడు యాకోబు ఎక్కడికి వెళ్ళాడు? తన మామ ఇంటికి వెళ్ళాడు, లాబాను దగ్గరికి. మీరు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యాకోబు వెళుతూ ఏం పట్టుకెళ్తున్నాడు? మీరు చెప్పాలి. ఏం పట్టుకెళ్తున్నాడమ్మా? మౌనంగా సరే ఓకే ఆమేన్, మౌనం అయిపోయింది. ఇప్పుడు నోరు తెరవండి, స్తోత్రం చెప్పండి. ఏం పట్టుకెళ్తున్నాడు? ఇప్పుడు ఆశీర్వాదం పట్టుకెళ్తున్నాడు. తండ్రి మనసారా యాకోబుని ఆశీర్వదించాడు. ఇప్పుడు యాకోబు ఆశీర్వదించబడిన వ్యక్తి కదా. ఇప్పుడు అతను తన మామ దగ్గరికి ఏం తీసుకెళ్తున్నాడు? ఆశీర్వాదము తీసుకొని వెళుతున్నాడు. మీరు బాగా గమనించాలి. తండ్రి ఆశీర్వదించాడు యాకోబుని, కానీ ఆశీర్వాదం ఎవరిది? ఏశావుది, తన అన్నది. ఈ విషయం తెలిసి తన అన్న యాకోబుని తరుముతుంటే కొన్నాళ్ళు తలదాచుకొని వెళ్ళిపోదామని ఇప్పుడు అతను వెళుతున్నాడు. అతనితో కూడా అతని ఆశీర్వాదము వెళ్ళింది. మీరు బాగా గుర్తుపెట్టుకుంటే యాకోబు తన మామ ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుండి లాబాను ఆశీర్వదించబడుతూ ఉన్నాడు. అర్థమవుతుందా? యాకోబు లాబాను ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుండి లాబాను కుటుంబము, లాబాను ఆస్తి, లాబాను పశువుల మంద, గొర్రెల మంద వర్ధిల్లుతున్నాయి, అభివృద్ధి అవుతుంది. ఎవరిని బట్టి? యాకోబుని బట్టి. యాకోబుని బట్టి అన్యజనుడైన తన మామ ఆశీర్వదించబడ్డాడు. కానీ యాకోబుకి ఆశీర్వాదం ఉందా? మీరు చెప్పండి. యాకోబుకి ఆశీర్వాదం ఉందా? ఆశీర్వాదం ఉంటే ఈయన ఎందుకు ఇలా ఏడుస్తాడు? రాత్రి ఎండకి మంచుకు తడిచిపోయాను, పగటి ఎండకి ఎండిపోయాను, నా కన్నులకి నిద్ర కరువైపోయింది, సమాధానం లేదు, ఆరోగ్యం లేదు, ఏంటి సంతోషం లేదు, ఒక్క నాట్ కూడా తీరిక లేదు, ఒక్కరోజు కూడా తీరిక లేదు. 20 సంవత్సరాలు ఎట్టి చాకిరీ చేశాడండి, కష్టపడ్డాడు. వానకేమి, ఎండకేమి, మంచుకేమి, రాత్రి పగలు కష్టపడ్డాడు. దేనికోసం కష్టపడింది? దేనికోసం తెలుసా? ఇక్కడేమో ఆశీర్వాదం కోసం అన్నని తండ్రిని మోసం చేశాడు. లాబాను ఇంటి దగ్గరికి వచ్చేళ్ళకి 20 సంవత్సరాలు చెమటోర్చి రాత్రి అనక పగలనక కష్టం. ఎవరి కోసం తెలుసా? తన కుటుంబం కోసం. ఎవరి కోసం? తన భార్య పిల్లల కోసం. తన భార్య పిల్లల కోసం. ఈ 20 సంవత్సరాల్లో నేను చెప్తున్న మాట ఏంటంటే, ఈ 20 సంవత్సరాల్లో యాకోబు పొందిన ఆశీర్వాదం అతనికి ఏమన్నా ఉపయోగపడిందా? చెప్పాలి. ఏమన్నా ఉపయోగపడిందా? ఏ ఉపయోగం లేదు. మరి ఎందుకు మోసం చేసావు తండ్రిని? ఆశీర్వదించబడాలి. మరి ఆశీర్వదించబడినావు కదా, తండ్రి దీవించాడు కదా, మరి ఏది ఆశీర్వాదం? ఏది ఆశీర్వాదం లేదు. 20 సంవత్సరాలు తన కుటుంబం కొరకు కష్టపడ్డాడు. తిరిగి అంటాడు,
20 సంవత్సరము తర్వాత తండ్రి ఇంటికి ప్రయాణమై వెళుతూ ఉంటే తిరిగి అంటాడు, ఆయన గుర్తు చేసుకుంటున్నాడు, ఈ 20 సంవత్సరాలు ఎంత కష్టపడ్డానో, ఎంత కృంగిపోయాను, ఎంత ఏడ్చానో. కారణం ఏంటి? నేను అంటున్నాను, ఎందుకు యాకోబు తండ్రి ద్వారా దీవించబడి కూడా ఎందుకు సమాధానం లేదు, ఎందుకు సంతోషం లేదు, ఎందుకు అతను ఆ దేవుని ఎందుకు అనుభవించలేకపోయాడు చెప్పనా? వెళ్ళేటప్పుడు తండ్రి ద్వారా ఆశీర్వదించబడి వెళ్ళాడు. మధ్య మార్గంలో వెళుతున్నప్పుడు ఒక రాత్రి పొద్దుపోయినప్పుడు ఒక స్థలములో ఒక రాయి పెట్టుకొని, తలగడ పెట్టుకొని నిద్రిస్తున్నప్పుడు జీవము కలిగిన దేవుడు యాకోబుని దర్శించాడు. రాత్రి భయముతో, కలవరముతో, ఎటు వెళ్ళాలో దిక్కు తోచని పరిస్థితిలో ప్రేమ కలిగిన దేవుడు ఆ రాత్రి వచ్చి యాకోబుతో మాట్లాడాడు. యాకోబు, ఎక్కడికి వెళ్తున్నావు? ఇదిగో నేను నీకు తోడై ఉంటాను, ఆశీర్వదిస్తాను. నేను మీ తాత దేవుణ్ణి, నేను మీ నాన్న దేవుణ్ణి, నేను మీ పితరుల దేవుణ్ణి అంటే ఆయన ఉలుక్కుపడి లేచి, అమ్మో ఇది దేవుని మందిరం అనుకుంటా, ఇక్కడ దేవుడు ఉన్నాడు అని ఒక మొక్కుబడి చేసుకున్నాడండి యాకోబు. ఎక్కడ? దేవుని మందిరములో. ఏమని మొక్కుబడి చేసుకున్నాడు? ఇదిగో మా తండ్రి ఇంటి నుంచి నేను పారిపోతున్నాను, ఎటెల్లలో తెలీదు, నేను వెళ్తున్నాను. నేను వెళ్ళిన స్థలంలోకి నెమ్మదిగా వెళ్ళిపోయి నాకు అక్కడ గుప్పిడి అన్నం పెట్టి, చూసావా ఆయన ప్రార్థన చూసావా? కాస్త అన్నం పెట్టి, కాస్త వస్త్రాలు ఇచ్చి, కాస్త నెమ్మదిగా నన్ను చూస్తే నేను కష్టపడిన ఆ జీవితంలో నీకు 10వ భాగం ఇచ్చి నీకు మందిరం కట్టి పెడతానయ్యా అని మొక్కు చేసుకున్నాడు. అవునా కాదా? మొక్కు చేసుకొని వెళ్ళిపోయాడు. కానీ యాకోబు చేసిన ఆ మొక్కుబడి, ఆ చేసిన దేవుడికి ఇచ్చిన మాట మర్చిపోయాడు. 20 సంవత్సరాలు తన కుటుంబం, తన పిల్లలు, తన భార్య, తన 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 అదే కానీ ఎక్కడైనా దేవుడు ఊసు ఎత్తాడా? ఎక్కడైనా మోకరించి ప్రార్థన చేశాడా? అయ్యో ఎక్కడైనా నేను దేవునికి మాట ఇచ్చానే అన్న విషయం అతను గుర్తుపెట్టుకున్నాడా? గుర్తుపెట్టుకోవాలా. కానీ దేవుడు మట్టుకు యాకోబుకు చేసిన ప్రమాణం తప్పలేదు. ఒక కర్ర చేతు పట్టుకొని వెళ్ళాడు, ఒంటరిగా వెళ్ళాడు. మరలా లాబాను ఇంటి యొద్ద నుంచి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు విస్తారమైన పనివారు, విస్తారమైన మందలు, విస్తారమైన ఆస్తి ఎవరిచ్చారు చెప్పాలి? ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. అంత ఆస్తి సంపాదించు కూడా, అంతమంది పనివారిని సంపాదించు కూడా యాకోబు అంటాడు నా జీవితంలో నెమ్మది లేదు, నా జీవితంలో సుఖం లేదు. ఏమయ్యా, డబ్బు ఉందిగా, ఆస్తులు ఉన్నాయిగా, కుటుంబం ఉందిగా, నేను అర్థం చేసుకునే భార్య ఉంది కదా, నీ కష్టానికి సపోర్ట్గా ఉండే పిల్లలు ఉన్నారు కదా, నీకెందుకు సంతోషం లేదు, నీకెందుకు నెమ్మది లేదు అని చెప్తే, యాకోబు జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ దేవుడు లేడు. వింటున్నారా? అన్నీ ఉన్నాయి కానీ దేవుడు లేడు. నేను అంటున్నాను, దేవుని బిడ్డలారా, నీకు అన్నీ ఉండొచ్చు కానీ నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు లేకపోతే అదంతా శూన్యమే. దేవుడు లేని ఇల్లు, దేవుడు లేని హృదయము, దేవుడు లేని వ్యక్తి, ఆ వ్యక్తి జీవితంలో ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా, ఎంత పరిగెత్తినా ఆ జీవితంలో నెమ్మది ఉండదు. చూడండి, మీరు అడగండి, కావాలంటే బాగా ధనవంతులు చూడండి, డబ్బు బాగా సంపాదించిన వాళ్ళని చూడండి,
వాళ్ళు రాత్రిపూట నిద్ర పట్టదు వాళ్ళకి. ఏమయ్యా అంటే ఏదో ఒక టెన్షన్, కలవరం. కానీ నేను అంటున్నాను, దేవునిని కలిగిన వారు నెమ్మదిగా ఉంటారు. హల్లెలూయా. దేవునిని కలిగిన వారు, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించేవారు దేనికి భయపడరు, దేవుని కలవరపడరు, దేని గురించి చింతించరు. ఎందుకో తెలుసా? ఆయన నాతో ఉండగా నేను దేనికి కదిలించబడను. స్తోత్రం. హల్లెలూయా. ఆయన నా కుడి పక్కన ఉన్నాడండి, ఆయన నా ఎడమ పక్కన ఉన్నాడండి, ఆయన నాకు ముందు ఉన్నాడు, ఆయన నా వెనుకున్నాడు. నన్ను కదిలించలేదు ఏది కూడా. అందుకని యాకోబు జీవితంలో ఆశీర్వాదం తండ్రి దగ్గర నుంచి పొందుకున్నాడు, కానీ ఆ ఆశీర్వాదం అతను అనుభవించలేకపోయాడు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కారణం ఏంటి? ఆశీర్వదించబడ్డాను అనుకున్నాడు, కానీ ఆ ఆశీర్వాదం మోసపూరితమైన, మోసం చేసి సంపాదించిన ఆశీర్వాదం చూడండి, తన జీవితంలో ఏంటి, తండ్రి దగ్గర మోసం చేశాడు, తండ్రిని అన్నను మోసం చేశాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత యాకోబుని 10 మార్లు యాకోబుని తన మామ మోసం చేశాడు. ఎన్ని మార్లు మీరు చెప్పాలి? ఎన్నిసార్లు? ఒక్కసారి తండ్రిని మోసం చేశాడండి యాకోబు, కానీ లాబాను యాకోబుని 10 సార్లు మోసం చేశాడు. ఆ తర్వాత తన కుమారులు మోసం చేశారు. తన జీవితాంతం కూడా యాకోబు మోసపోతూనే ఉన్నాడు, నష్టపోతూనే ఉన్నాడు, మరణం తరం పడుతూనే ఉన్నాడు. ఎట్టకి దేవుడు అక్కడి నుంచి తప్పించి మరలా ఇదిగో ఎక్కడైతే మొక్కుబడి చేసుకున్నాడో, ఇదిగో అక్కడికి వెళ్ళరా బాబు, బాగుపడతావు అని మరలా దర్శించి పంపిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. పంపిస్తున్నప్పుడు యాకోబు ఏం చేయాలి? అప్పుడు తిన్నగా ఎక్కడైతే దేవుడు దర్శించాడు అక్కడికి వచ్చి దేవుని పాదాల దగ్గర మోకరించి ఆయన ఇచ్చిన మాట తప్పకుండా నెరవేరిస్తే ఏమో యాకోబు ఆశీర్వదించబడేవాడేమో, తన పిల్లల క్షేమంగా ఉండేవాళ్ళేమో. యాకోబు అలా చేయలే. బేతేలుకి వెళ్ళవలసిన యాకోబు సుక్కోతుకు వెళ్ళాడు. దేవుడు ఏం చెప్పాడు? నువ్వు లేచి బేతేలుకి వెళ్ళు, అంటే దేవుని మందిరానికి వెళ్ళు. కానీ యాకోబు ఎక్కడికి వెళ్ళాడు? సుక్కోతుకి వెళ్ళాడు. సుక్కోతుకి వెళ్ళిన తర్వాత 12 మంది అన్నదమ్ములు, ఒక చెల్లి. అంటే 12 మంది అన్నదమ్ములు, ఒక చెల్లి. ఆ చెల్లి పేరే దీనా. 13 మంది పిల్లలు యాకోబుకి. ఆ దీనా జీవితమును చూస్తే అక్కడ చాలా ఘోరంగా అవమానపరచబడింది. అప్పుడు కూడా కృంగిపోయి ఏడుస్తున్నాడు. అయ్యో, నా బ్రతికేంటి ఇలా అయిపోతుంది, నా జీవితం ఏంటి ఇలా అయిపోతుంది అని ఏడుస్తుంటే అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, యాకోబు ఒక్కసారి ఆలోచించే, ఈ కష్టాలు ఎందుకు, ఈ నష్టాలు ఎందుకు, ఈ శ్రమలు ఎందుకు, ఈ కన్నీరు ఎందుకు, ఈ అవమానం ఎందుకు? ఒక్కసారి ఆలోచించి అప్పుడు కూర్చొని ఆలోచన చేస్తున్నాడు. స్తోత్రం. ఆలోచన చేస్తే యాకోబుకి ఆ మట్టి బుర్రకు వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? ఏమొచ్చిందంటారు? స్తోత్రం. ఏమొచ్చిందంటారు యాకోబు మైండ్కి? యాకోబుని పక్కన పెట్టేసింది. మీ మైండ్కి ఏమొచ్చింది చెప్పండి? మీ మైండ్కి ఏమొచ్చింది? హల్లెలూయా. యాకోబులాగా మీరు కూడా మట్టి బుర్రలేనా? కారణం ఏంటో తెలుసా? ఈ నష్టానికి, ఈ శ్రమకు, ఈ బాధకి, ఈ కన్నీళ్ళకి, ఈ వేదనకి, ఈ దుఃఖానికి కారణం అంతా కూడా దేవుడు కాదు, యాకోబే.
యాకోబే. కారణం ఏంటి తెలుసా? యాకోబు తన కుటుంబానికి ఇచ్చిన ప్రాధాన్యత, తన కుటుంబాన్ని ప్రేమించినట్లుగా, తన తన కుటుంబం కొరకు కష్టపడినట్లుగా, తన పిల్లల కొరకు కష్టపడినట్లుగా, తన భార్య కొరకు కష్టపడినట్లుగా, తన కొరకు కష్టపడినట్లుగా దేవుని కొరకు ఏది కూడా చెయ్యలేదు. జీరో. 20 సంవత్సరాలు తన కొరకే కష్టపడ్డాడు. యాకోబు జీవితంలో ఒక సందర్భంలో ఐగుప్తు ఫరో దగ్గర నిలబెడితే తన కుమారుడైన యోసేపు తీసుకెళ్ళి, అయ్యా ఇదిగో మా నాన్నయ్య అని అతను పరిచయం చేస్తే, అప్పుడు ఆ యాకోబు ముఖమును చూసి ఆ ఫరో రాజు అంటాడు, అయ్యా నీ వయసు ఎంత? నీ వయసు ఎంతయ్యా అంటే, యాకోబు ఏమని సమాధానం చెబుతున్నాడు తెలుసా? నా వయసు 120 సంవత్సరాలు అయినను ఆయాసము దుఃఖమే. స్తోత్రం చెప్పండి. ఆ మాట అంటూ ఇంకొక మాట అంటాడు, నా కొరకు బ్రతికిన సంవత్సరాలు ఎక్కువ, దేవుని కొరకు బ్రతికిన సంవత్సరాలు తక్కువ. అక్కడే యాకోబు జీవితంలో నష్టపోయాడు. నేను అంటున్నాను, యాకోబుని దేవుడు ఎన్నుకోలేదా? యాకోబుని ఆశీర్వదిస్తానని దేవుడు ప్రమాణం చేశాడు. కానీ యాకోబు తొందరపడి ఏదో బాగుపడాలని, ఏదో సంపాదించాలని, ఏదో ఉద్ధరించాలని దేవుని ప్రణాళికను దాటిపోయాడు. ఒకటి యాకోబు చేసిన పొరపాటు ఏంటంటే, దేవుని గురించిన కానీ, దేవుని ప్రస్తావన గురించి కానీ అతని జీవితంలో ఎంతసేపు కుటుంబం, పిల్లలు, సంపాదన, అంతే. ఇంకా దేవుని మందిరం ప్రార్థన చేసుకుందాం, దేవుని మందిరానికి వెళ్దాం, కాస్త ఆయన పలకరిస్తాం, ఆయన లేకపోతే మన జీవితం వ్యర్థమే అన్న ఆలోచన ఎప్పుడు కూడా రాలే యాకోబుకి. అందుకని యాకోబు జీవితంలో భయంకరమైన నష్టం. కారణం ఏంటి తెలుసా? దేవుడు లేడు. ఈ రోజున నేను చెప్పే మాట ఏంటంటే, ఈ రోజున నీ కుటుంబం అని, నీ సంపాదన అని, నీ డబ్బులని, నీ హోదా అని నువ్వు పరిగెడుతూ ఉన్నావు. కానీ నేను అంటున్నాను, నీ కుటుంబానికి ఇచ్చిన ఆ సమయం, నీ కుటుంబానికి ఇచ్చిన ఆ విలువ దేవుని మందిరానికి ఎందుకు ఇవ్వవు? సంవత్సరంలో నువ్వు గుర్తుపెట్టుకోండి, సంవత్సరం అంతా కౌంటింగ్ చేసుకుంటే యాకోబు జీవితంలో మనము చూస్తే అతను బ్రతికిన 120 సంవత్సరాల్లో దేవుని దగ్గర మోకరించింది, ప్రార్థించింది ఒకే ఒక రోజు. ఎంత భయంకరము చూసారా? 120 సంవత్సరాలు బ్రతికాడు, దేవునితో గడిపింది, దేవునికి ప్రాధాన్యత ఇచ్చింది, దేవుని దగ్గరికి వచ్చింది. ఎన్ని రోజులు? ఒకే ఒక రోజు అండి, ఒకే ఒక రోజు. అందుకని యాకోబు జీవితంలో సంతోషం, సమాధానం కరువైపోయింది. ఈ రోజున నేను అంటున్నాను, అయ్యలారా, అమ్మలారా, ఈరోజు నేను అంటున్నాను, దేవునికి ఎక్కువ స్థానం ఇవ్వాలి. అంటున్నారా? మనము ఒక 80 సంవత్సరాలు బ్రతికితే ఈ భూమి మీద, రేపు రోజున మనము పరలోకం వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పరిశుద్ధులే కానీ, అక్కడ ఉన్న దూతలే కానీ, అయ్యా నువ్వు దేవుని కొరకు ఎన్ని సంవత్సరాలు బ్రతికావు, నీ కొరకు ఎన్ని సంవత్సరాలు బ్రతికావు అని కౌంట్ చేస్తే రూపాయిలో 30వ వంతు దేవునిదై ఉండాలి. అర్థం కాలేదా? ఈ జీవితం ఇచ్చింది ఎవరు? తల్లి గర్భములకు పంపించింది ఎవరు? మీ అయ్యా?
మీ అయ్య బలమా? కాదు కదా. దేవుడు పంపించాడు. చూడండి, కొంతమంది గర్భములోని ఆ పిండము జారిపోయి, ఆ పిండము చనిపోయి మట్టిపాలు అయిపోతుంది. కానీ దేవుడు మనల్ని అలా చేయలే. భూమి మీదకి పంపించాడు, ఆయుష్నిచ్చాడు, ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. ఏంటి, తినటానికి కాస్త అన్నం ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, మన అవసరాలు తీరుస్తున్నాడు. కారణం ఏంటి? ఈ లోకంలో నువ్వు హ్యాపీగా తింటూ సుఖపడుతూ ఏంటి, దేవుని మర్చిపోయి, మందిరాలు మర్చిపోయి, ఏంటి, అసలు ఆయనే మర్చిపోయి నీ ఇష్టానుసారంగా జీవించమని కాదు. నీకెందుకు బలం ఇస్తున్నాడు, నీకెందుకు ఆరోగ్యం ఇస్తున్నాడు, నీకెందుకు కావలసినప్పుడు వాళ్ళు డబ్బులు ఇస్తున్నాడు, నీకు కంటికి రెప్పలాగా ఏ తెగులు రాకుండా ఎందుకు కాపాడుతున్నాడంటే, నువ్వు ఆయన ప్రణాళికలో ఉన్నావు, ఆయన ఉద్దేశంలో ఉన్నావు. నువ్వు ఆయనను స్తుతించడానికి ఆయన నిన్ను చేసుకున్నాడు. స్తోత్రం. ఇప్పుడు ఒక సైంటిస్టు ఒక రోబోని తయారు చేసుకున్నాడంటే కారణం ఏంటి? ఒక సైంటిస్టు ఒక రోబోని తయారు చేసుకున్నాడంటే ఆ రోబోని ఎందుకు పనికి రాకుండా చేసుకుంటాడు? ఆ రోబో తనకి ఉపయోగపడాలని. అంతేనా కదా? ఇప్పుడు దేవుడు మనల్ని ఎందుకు చేసుకున్నాడు అంటే, నిత్యము ఆయన పాదాల దగ్గర ఉంటామని. అంతే. మీరు ఆది కాండంలోకి వస్తే అవ్వ ఆదాములను చేశాడు దేవుడు. చేసి వాళ్ళకేం పని అప్పచెప్పాడు? నిత్యము ఈ తోటలో ఉండండి, ఈ తోటలో ఉన్న పనులన్నీ మీరు తినండి, తోటని కాయండి, కాపుదల ఉంచండి, నేను వస్తున్నాను, నేను వచ్చిన తర్వాత మనందరం కూర్చొని మాట్లాడదాం. అంతే. ఇప్పుడు దేవునితో మాట్లాడకుండా వాళ్ళ తోటలోనే ఉండి వారం ఉంటే ఇంకా ఆయన ఏమంటాడు? నేను వచ్చినా కూడా మీరు పనులలో పడి ఉంటే ఎట్లాగా? స్తోత్రం చెప్పండి. నేనేమని చెబుతున్నానంటే, యాకోబు జీవితంలో కన్నీరు, యాకోబు జీవితంలో నష్టము, యాకోబు జీవితంలో కృంగిపోవటానికి కారణం ఏంటంటే, దేవునిని పట్టించుకోలే ఆయన. దేవుడు అంటే అతని జీవితంలో దూరం అయిపోయాడు. నేను చెబుతున్న మాట ఏంటంటే, ఇదిగో నీకు ఎన్ని పనులైనా ఉండొచ్చు, లోకములో నువ్వు ఎంత ధనవంతుడు అయినా కావచ్చు, నీకు ఎన్ని బాధ్యతలు నీ భుజం మీద ఉన్నా, దేవునికి ఇవ్వవలసిన సమయం దేవునికి ఇవ్వాలండి. దేవుని పక్కన పెట్టకూడదు. నీకు పనులు ఉన్నాయని, నీకు ఏదో ఉన్నాయని చెప్పేసి దేవునిని పక్కన పెట్టొద్దు, నష్టపోతావు. దేవుడు లేకుండా మనం ఏమి చేయలేం, ఆయన దయ లేకుండా మనం ఏం చేయలేం. యాకోబు జీవితంలో అంత కన్నీరు కారణం ఏంటంటే, దేవుడు లేడు యాకోబు జీవితంలో. డబ్బు ఉంది, ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ దేవుడు లేడు. ఈరోజు చాలా మంది చూడండి, అన్నీ ఉంటాయి, వాళ్ళ జీవితంలో దేవుడు లేడు. కానీ నేను అంటున్నాను, మనకేమి లేకపోయినా మన జీవితంలో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకేమి లేకపోయినా పర్లేదు, ఆదరించే దేవుడు ఉన్నాడు, పలకరించే దేవుడు ఉన్నాడు, ధైర్యపరిచే దేవుడు మనకి ఉన్నాడు. ఇప్పుడు చూడండి, మనము తినకపోయినా ప్రశాంతంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. కారణం ఏంటి? మన జీవితంలో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. యాకోబు జీవితంలో దేవుడు లేడండి. అప్పుడు కష్టం వచ్చినప్పుడు అప్పుడు ఎత్తుక్కుంటా దేవుని దగ్గరికి రావాల్సిన యాకోబు చూడండి ఎంత అవివేక పని చేశాడో. ఒకటి, దేవునికి దూరం అయిపోయాడు. అనండి, ఎవరు? యాకోబు దేవునికి దూరం అయిపోయాడు. చాలాసార్లు ఇప్పుడు మన జీవితాల్లో కూడా దేవునికి దూరం అయిపోతుంటాం. ఒక ఆదివారమే కన్నా వింటున్నారా? ఒక ఆదివారమే కన్నా నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే ఒక్క క్షణము ఆయనతో ఉండకుండా బ్రతకలేవు. నిజంగా దేవుని ప్రేమించే భక్తులైతే మీరు ఒక ఆదివారంతో సంబంధం లేదండి, ఒక ఆదివారంతో సంబంధం లేదు. నేనేమంటున్నానంటే, దేవుడు అన్న పదానికి మనం ఇచ్చే విలువ ఎంతో తెలుసా?
మనం ఇచ్చే విలువ అంత తెలుసా? మన ప్రాణ ఆత్మ దేహంలో దేవుని యొక్క బీజం ఇమిడిపోవాలి. స్తోత్రం. నిద్రలో కూడా యేసయ్య 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 అని కలవరించాలి. హల్లెలూయా. అది ప్రేమ అంటే. గుర్తుకొచ్చినప్పుడు కాదు, కష్టాలు వచ్చినప్పుడు కాదు, ఏదో ఆపద మొక్కులు కాదు. యాకోబులాగా ఆపద మొక్కులు మొక్కకూడదు. ఆపద మొక్కులు మొక్కుతారు కొంతమంది. ఏంటి, ఆ మధ్య రామగుండంలో తల్లి భయంకరమైన వేదన, భయంకరమైన రోగాలు, చేతబడి శక్తులతో పీడించబడుతుంటే ఎవరో పక్కింటి ఆమె చెప్పిందమ్మా, ఎందుకు బిడ్డను చంపుకుంటావు, అన్ని చేసి నేను చేసావు కదా, ఇక పలానా చోట సురేశయ్య గారి చర్చి ఉంది, ఆ చర్చికి తీసుకెళ్ళండి, ప్రార్థన చేస్తే ఏమన్నా బాగుపడతాడేమంటే, అక్కడికి వెళితే ఏం బాగుపడతాంలే అని తిరగాల్సిన అన్నీ తిరిగింది. స్తోత్రం. హల్లెలూయా. అక్కడికి తిరగాల్సిన అన్నీ తిరిగింది. దగ్గర ఒక 6 ఎకరాలు అమ్మేసుకుంది. చివరి స్టేజ్లోకి వచ్చేసిండు. రేపో మాపో అన్నట్టుగా ఉన్నాడు వాడు. అప్పుడు తీసుకొచ్చి ఆడబడేసి దొంగ ఏడుపులు ఎడుతుంది. ఇంక చూడండి, నువ్వు లేకపోతే ఎట్లా చేసయ్యా, నువ్వు లేకపోతే ఎట్లయ్యా, బతికించినా చంపినట్టుగా నువ్వేనయ్యా అని ఏడుస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇప్పుడు చూడండి, మనోళ్ళు ఏం చేస్తారు, ఏదైనా ఆపదకి, ఏదైనా రోగానికి, ఏదైనా సమస్యకి ఏంటి ముందు దేవుని దగ్గరికి వచ్చి ఆడవరండి. హలో, దేవుని దగ్గరికి వచ్చి మోకరించి అయ్యా ప్రభు నువ్వు ఈ ప్రార్థన ఉండదు. ముందు వాళ్ళు చేయాల్సిన అన్నీ చేస్తారు, తిరగాల్సిన గుళ్ళన్నీ తిరుగుతారు. హల్లెలూయా. స్తోత్రం చెప్పరే. తిరగాల్సిన గుళ్ళన్నీ తిరుగుతారండి. గుళ్ళు అంటే ఆ గుళ్ళు కాదు. ఇప్పుడు మనం వెరైటీగా మన భక్తులు మందిరాలు తిరుగుతారు, అన్ని మందిరాలు తిరుగుతారు అని తిరిగి చివరికి వచ్చేళ్ళకే నా కొడుకుని బ్రతికిస్తే నేను బాప్తీసం తీసుకుంటా. ఎవడు తీసుకోమన్నాడు నిన్ను? హల్లెలూయా. నువ్వు తీసుకోకపోతే మందిరంలో జనం ఏమైనా తక్కువ ఉంటారా చెప్పండి? కొంతమంది యాకోబులాగా ఆపద మొక్కులు మొక్కుతుంటారు. చివరికి యాకోబు వచ్చి తన కష్టపడిందంతా కూడా తన అన్న చంపేస్తాడని తన అన్నకు పంపించేశాడు. దేవునికి పంపించవలసిన ఆ కానుకలు తన అన్నకు పంపించేశాడు. కారణం ఏంటి? భయం. వాడు నేను మోసం చేశాను, వాడు వచ్చి నన్ను చంపుతాడేమో భయం. చూసారా? చివరికి దేవుడు యాకోబుని దర్శించి అతని కళ్ళు తెరిపించాడు. యాకోబు, నీ అన్నకి నువ్వు నాకు ఇవ్వాల్సిన డబ్బుని, నాకు ఇవ్వాల్సిన అదిగో 10వ భాగం అతనికి ఇచ్చావు. అతనికి ఇచ్చిన అతను నిన్ను వదిలిపెట్టడు. అతను వదిలిపెట్టడు. 400 మంది సైన్యంతో వస్తున్నాడు అన్న వార్త యాకోబు గుండె పగిలేలాగా ఏడుస్తున్నాడు. అయ్యో, ఏం చేయాలి? నా పిల్లల్ని చంపేస్తారు, నా కుటుంబాన్ని మొత్తం చంపేస్తాడు, ఏం చేయాలి అని ఏడుస్తుంటే అప్పుడు దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. స్తోత్రం. అప్పటికి అర్థమైంది యాకోబుకి, అయ్యో ఎన్ని తిరిగి చూస్తే సంపాదన మీద పడ్డాను, కుటుంబం మీద పడ్డాను, ఏదో ఆశగా వెళ్ళిపోయాను, నా మతి లేని బుద్ధితో వెళ్ళిపోయాను, కానీ నాతో దేవుడు లేడే అని అప్పుడు అర్థం చేసుకొని అప్పుడు ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, నేను వెనక వస్తాను కానీ మీరు వెళ్ళండి అయ్యా అని తన కుటుంబాన్ని, తన పిల్లల్ని ఇదిగో రేవు దాటించి ఒంటరిగా మిగిలిపోయి ఇప్పుడు ప్రభు పాదాలు పట్టుకున్నాడు. స్తోత్రం చెప్పండి. వింటున్నారా? 20 సంవత్సరాలు ప్రార్థన చేయలేదే, 20 సంవత్సరాలు దేవుని ఊసే ఎత్తలేదే, ఇన్ని సంవత్సరాలు దేవుని లేకుండా ఎట్ట బ్రతికావు? అప్పుడు పట్టుకున్నాడు. అయ్యా,
నా తండ్రి దగ్గర తీసుకున్న ఆశీర్వాదం నేను ఆశీర్వదించబడతాను అనుకున్నాను, కానీ ఆ ఆశీర్వాదం నాకు ఎలాంటి ఉపయోగం లేదు. నేను అంటున్నాను, మనుషుల ద్వారా పొందే ఆశీర్వాదం మనకు ఎలాంటి ఉపయోగం పడదు. దానివల్ల నష్టం, దానివల్ల కష్టం, దానివల్ల శ్రమలు తప్ప. అప్పుడు యాకోబుకి అర్థమైపోయి ఎబ్బోకు రేవు దగ్గర, ఇదిగో దేవునితో పెనుగులాడుతున్నాడు, నువ్వు నన్ను దీవించాలి, నువ్వు నాకు తోడే ఉండాలి. లేదు ప్రభా, ఈ క్షణము నీవు నన్ను కానీ పట్టించుకోకపోతే నేను నా కుటుంబం చచ్చిపోతాం. రాత్రంతా చేశాడండి ప్రార్థన. స్తోత్రం చెప్పండి. రాత్రంతా పెనిగిలాడాడు. ప్రభా 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 20 సంవత్సరాల కష్టమంతా ఒక్క రాత్రి అల్లబుచ్చుకున్నాడు యాకోబు. దొరికాడు దేవుడు, దేవుని పాదాలు దొరికిన యాకోబుకి పట్టుకున్నాడు, నువ్వు విడిచిపెట్టట్లా. నువ్వు నన్ను దీవిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టనయ్యా. చివరికి యాకోబును పరీక్షించడానికి వదిలిపెట్టు అని చెప్పేసి ఈ తొంటి గూటి మీద కొట్టాడు. ఈ తొంటి గూటి తొలగిపోయి నొప్పి పుడుతున్నా కూడా యాకోబు ప్రార్థన మానుకోలేదు. స్తోత్రం చెప్పండి. ఆ ప్రార్థన, ఆ యాకోబు చేసిన ఆ ఒక్క రాత్రి ప్రార్థన తన జీవితాన్నే మార్చేసింది. స్తోత్రం, హల్లెలూయా. తన జీవితాన్ని టోటల్గా మార్చేసింది. అప్పుడు దేవుడు అంటాడు, ఇన్నాళ్ళు బ్రతికిన బ్రతుకు అది ముగించిపోయింది. ఈనాటి నుండి నువ్వు యాకోబు కాదు, నువ్వు మోసగాడివి కాదు. ఈనాటి నుండి నేను ఎప్పుడైతే నీ తల్లికి ప్రమాణం చేశానో, నేను ఎప్పుడైతే తల్లి గర్భంలో పడక మునిపే నీ కొరకు నేను ప్రణాళిక వేశానో, ఆ ప్రణాళిక ఇప్పుడు ఆశీర్వదించబడిన ఇజ్రాయేలువి అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇజ్రాయేలు అంటే దాని అర్థం ఏంటి? ఒక వ్యక్తి కాదు, ఒక దేశం. అంటున్నారా? ఇజ్రాయేలు, ఈనాటి నుండి నీవు ఇజ్రాయేలు అనబడుదువు అని నిండారుగా దేవుడు దీవించాడు. ఇజ్రాయేల్ అంటే అర్థం ఏంటంటే ఒక పేరు కాదు, ఒక జనం, ఒక దేశం. అంటే ఒంటరిగా ఉన్న నిన్ను, కృంగిపోయిన నిన్ను, దుఃఖములో మునిగిపోయిన నిన్ను, నష్టపోయిన నిన్ను ఒక దేశముగా అభివృద్ధి పరుస్తాను అని దేవుడు నిత్యముగా ఆశీర్వదించాడండి యాకోబుని. ఆనాటి నుండి యాకోబు జీవితమే మలుపు తిరిగిపోయింది. ఎక్కడ అడుగుపెట్టినా యాకోబు జీవితంలో నెమ్మది, ఆశీర్వాదం ప్రారంభమైంది. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డ, నేనేమని మాట్లాడుతున్నానంటే, దేవునికి నువ్వు దూరం అయిపోయి, నెక్స్ట్ దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వకుండా, దేవునికి రావాల్సిన ఆ కార్యములు దేవునికి చెందకుండా నీ జీవితంలో దూరంగా ఉంటే నీ జీవితంలో ఏది సాధించలేవు. మనం చేయవలసిన విషయం ఏంటంటే, మన వెనకాల ఎన్ని బలహీనతలు ఉన్నా, మనుషులం కదా, మట్టితో చేయబడ్డం కదా, జారిపోతుండ అప్పుడప్పుడు. ఎంత నీతిగా బ్రతకాలన్నా, ఎంత పరిశుద్ధంగా ఉండాలన్నా, ఎంత కరెక్ట్గా ఉండాలన్నా, ఏదో ఒక విషయంలో మనిషి జారిపోతూనే ఉంటాడు. కానీ ఆ బలహీనతలు దేవుడు గుర్తుపెట్టుకోడు. ఏం గుర్తుపెట్టుకుంటాడు తెలుసా? ప్రభు పాదాలు పట్టుకొని ఎంత యథార్థంగా దేవుని సన్నిధిలో ప్రార్థించావో ఆ ప్రార్థన దేవుడు చూస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రార్థన చూసి యాకోబుని దీవించినట్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈరోజు నీ వ్యక్తిగత జీవితంలో దేవునికి దూరం అయిపోయావు, దేవునికి దూరం అయిపోయావు. నీ జీవితంలో ఇదిగో ఇన్ని సంవత్సరాలు చూస్తే నీ కొరకు ఎక్కువ సమయం తీసుకున్నావు, దేవునికి తక్కువ సమయం చూసావు, దేవునికి తక్కువ సమయం ఇచ్చావు. అందుకే మన జీవితంలో ఎక్కడో కొరత, ఎక్కడో బలహీనతలు, ఎక్కడో కన్నీరు మనల్ని బాధిస్తున్నాయి. కనుక దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి. యాకోబు చేసిన పొరపాటు మనం చేయకూడదు. యాకోబు చేసిన పొరపాట్లు మనం చేయకూడదు. యాకోబు మనకు ఒక మాదిరి. ఎన్ని పొరపాట్లు చేసినా యాకోబుకి తెలుసు ఎక్కడ పట్టుకుంటే దేవుడిని ఆశీర్వదించబడాలి. బాగా యాకోబుకి తెలుసు. పట్టుకున్నాడు, పట్టుకొని ఏడ్చాడు.
20 సంవత్సరాల శాపం, కన్నీరు ఒక్క రాత్రి తుడిచివేయబడింది. ఆశీర్వదించబడ్డాడు. స్తోత్రం. ఈ రోజున మనము కూడా దేవుడు దొరికాడా, కాళ్ళు పట్టుకోండి, ఏడవండి. దేవుని సన్నిధిని మాత్రం మీరు అనాలోచనగా ఉండొద్దు. నీ గుండె నిండా దుఃఖం ఉందా, ఏడవాలని ఉందా, ఒంటరిగా దేవుని కాళ్ళు పట్టుకొని కన్నీటితో ప్రార్థన చేస్తే నేను అంటున్నాను, నీ జీవితంలో కలిగిన చిక్కులు ముడులన్నీ కూడా, రోగపు ఆత్మ కూడా, బలహీనతలు కూడా, కన్నీరు కూడా అన్నీ తొలగిపోయి యాకోబుడు దీవించినట్లుగా దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. మోకరించండి, అందరూ మోకరించండి.